ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు మరో 20,000 కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు సిద్ధమయ్యారా? అప్పు చేసేందుకు మచిలీపట్నం పోర్ట్ను తనఖా పెట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడు. లత గారు నమస్తే అండి. నమస్తే అండి. లత గారు, ఏప్రిల్ నుంచి జూన్ లోపు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు మరో 20,000 కోట్ల రూపాయలు అప్పు చేసేందుకు సిద్ధమయ్యారని, అందులో భాగంగానే అప్పు చేసేందుకు మచిలీపట్నం పోర్ట్ను తాకట్టు పెట్టబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి మనం గత కొద్ది రోజులుగా కూడా కాదు, ఈ 5 ఏళ్లలో కూడా మనం చూస్తున్నది ఏంటంటే ఆయన అన్నింటినీ కూడా తనఖాలు పెట్టడం, ప్రభుత్వ భూములు అమ్మేయటం, ఇవన్నీ క్రమంగా చేస్తూనే వస్తున్నాడు. అప్పులు తేవటం, అప్పులు ఒక 20% ఇవ్వటం సంక్షేమాలకని, 80% ఆయన పాకెట్లో వేసుకోవటం, ఇవే గత 5 సంవత్సరాలుగా కూడా అదొక ప్రాసెస్ లాగా నడిపిస్తూనే ఉన్నాడు. మనం గత కొద్ది రోజుల క్రితం చూసాం, సెక్రటరేట్ని తాకట్టు పెట్టేశాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పోర్ట్లకని డెవలపింగ్ అని చెప్పేసి భూములు కావాలి, ప్రభుత్వ భూముల కింద వాటికి అలాట్ చేయటం, అలాట్ చేసిన వాటిని మళ్ళీ ప్రాజెక్టుల కింద భూములను అడగడం, భూములు వచ్చాక అదే భూములు తీసుకెళ్ళి తాకట్టు పెట్టడం, జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అదేలాగానే మచిలీపట్నంలో భూములు అడిగి తీసుకున్నాడు. 1,680 ఎకరాలు ఇది తీసుకొని దాన్ని 3,900 కోట్లకి తనఖా పెట్టడానికి చూస్తున్నాడు. అంటే ఈ ప్రభుత్వ భూములు ఆయనే అడగటం, ఆయనే తీసుకోవటం, మళ్ళీ దాన్ని డెవలపింగ్ చేయకుండా వాటిని ఏ రకంగానూ మనం యూజ్ చేసుకోకుండా వాటిని మళ్ళీ తనఖా పెట్టడం. సో ఇప్పుడు ఈ ప్లానింగ్ అంటూ నడుస్తూ ఉంది. గత కొద్ది రోజులుగా కూడా ప్రతి చోట కూడా ఇదే ప్లానింగ్లు చేస్తూ, అంటే ఇంకా రేపు ఇంకా రేపు ఓడిపోతాం, దిగిపోవాల్సి వస్తుంది. సో ఈ లోపల ఎంతవరకు అయితే అంత చేద్దామనే స్కాముల కోసం ఇప్పుడు 21,000 కోట్లని ఇలాగా ఏ రకంగా వీలైన దాన్ని వరకు అంతవరకు డబ్బులు మనం రాపట్టడం అన్నట్టే చేస్తున్నాడు. ఇప్పుడు ఇది మచిలీపట్నం ఉంది, ఇప్పుడు బయటపడింది. ప్రభుత్వ భూముల్ని తనఖా పెట్టించి 3,900 కోట్లని అప్పు తీసుకుంటున్నాడు. ఇది వేగంగా నడుస్తున్న, ఇప్పుడు కొత్తగా చేస్తున్న పని. దీని మూలాన ప్రజలకే కానివ్వండి, ఎంతవరకు అంటే నేను దిగిపోయే ముందు కూడా నేను మీకు సంక్షేమాలు ఇస్తున్నానని చెప్పుకునేదానికి వాళ్ళకు 10% ఇచ్చి, ఈ 2-3 నెలలు సంక్షేమాన్ని అందించడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఈ 20,000 కోట్ల రూపాయలని అప్పు చేయబోతున్నారా? అప్పు చేసేందుకే మచిలీపట్నం పోర్ట్ని ఆయన తాకట్టు పెట్టబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆయన సంక్షేమాల గురించే ఆలోచించాడు. అంత పెద్ద మనసు అది దానికి ఒక్కదానికే ఎందుకు ఆలోచిస్తాడు? అట్లాంటివి ఆలోచనలు అది కాదు. అది ఒక 10% చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి. ఎందుకంటే అది అందరికీ ఏం చెప్తాను, నేను సంక్షేమాలు పెట్టాలి, చెయ్యాలి, నేను నాకు ఇప్పుడు అప్పులు కూడా ఇవ్వరు కదా, అప్పులు తెచ్చే పరిస్థితి లేదు కాబట్టి నేను నడిపించాలి, కాబట్టి నేను అందుకని తాకట్టు పెట్టాల్సి వచ్చిందని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తాడు. కానీ రీజన్ అది కాదు. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా నడిపించడం, ఆయన ఎలక్షన్లో ఎమ్మెల్యేలకి డబ్బులు పంచడానికి, ఈ సారా ఏరులై పారించడానికి, ఆయన క్యాడర్కి డబ్బులు పంచడానికి, ఓటర్స్కి ప్రలోభ పెట్టడానికి, గిఫ్ట్ల రూపంలోనే కానివ్వండి, మందు రూపంలోనే కానివ్వండి, ఇట్లా ఓటుకి డబ్బులు ఇవ్వటమే కానివ్వండి, ఇలాంటివన్నీ ప్రలోభాలకి గురి చేయటం కోసం చేస్తున్న, ఆయనకి మనీ కావాలి. మనీ లేని వ్యక్తి అయితే కాడు, మనీ ఉంది, కానీ అది కూడా ఆయన చేతి నుంచి పెడకూడదు. అది కూడా ప్రభుత్వందే, అది కూడా ప్రజల సొమ్మే, దాన్ని అమ్మామా ఇక్కడ పెట్టామా, సంక్షేమాలు కూడా అన్నీ చేయలేడు. ఏం చేస్తాడు? మనం చూస్తాం. ఇప్పుడు 1వ తారీఖు వచ్చేసింది. ఏం చేస్తాడు? కొన్ని వరకు చేసి నా దగ్గర ఇప్పుడు అప్పులు తేలేకపోతున్నాను, నేను ఏం చేయలేనని కూడా చెప్తాడు. ఎందుకంటే అప్పులు ఇస్తేనే కదా నాకు ఇప్పుడు తెచ్చే అవకాశం లేదని అంటాడు. కానీ ఇవి వాళ్ళకి తెలియదు కదా, ప్రజలకు తెలియదు కదా. ఈ ఇప్పుడు ఇట్లాగా ప్రజల సొమ్ముని, ప్రజల ఆస్తిని తనఖా పెట్టి ఆయన డబ్బులు తెస్తున్నాడు అనేది ఎంతవరకు తెలుస్తుంది, ఎంతమందికి తెలుస్తుంది? ఇప్పుడు మనం ఇట్లా డిస్కషన్స్ పెట్టి మాట్లాడుతున్నాం కాబట్టి కొంతవరకు రీచ్ అవుతాయేమో, కానీ అందరికీ రీచ్ అవ్వదు కదా.
అందరికీ సాక్షి పొద్దున్న లేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి మీకోసమే ఆయన బతుకున్నాడు, ఆయన మీకోసమే, ఆయన ప్రజల కోసమే ఆయన బతుకున్నాడు ఈ రోజు అన్న రకాన ప్రచారం చేస్తున్నప్పుడు ఎందుకు సచివాలయాన్ని తాకట్టు పెట్టారు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి అంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి, జనాలందరికి కూడా అవేర్నెస్ వచ్చింది. అంటే ఇప్పుడు ఎలక్షన్ బిజీలో ఉంటారు, ఎవరికి వాళ్ళు ఆ హడావిడిలో ఉంటారు, ఇట్లాంటివి ఇప్పుడు పట్టించుకోరేమో అనే ఉద్దేశంలో ఉండొచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ బిజీలో ఉండబట్టి ఎవరికైనా కూడా ప్రతి చోట ఎవరికి వాళ్ళు క్యాంపెయినింగ్ హడావిడిలో ఉన్నారు. సో ఈ టైంలో ఇట్లాంటివి వీలైనంత వరకు ఎంతవరకు దోచుకోగలుగుతామో, ఎంతవరకు ఎంత మనం సేకరించగలిగితే అంత డబ్బులు మనం సేకరించాలనేది ప్లానింగ్లో ఉన్నాడు. ఆయనకి పక్కాగా తెలుసు ఓడిపోతాము, ఎలాగో ఓడిపోయే లోపల మనం ఇలాంటివన్నీ మన చేతిలో నుంచి రూపాయి ఖర్చు పెట్టకుండా ఇదే స్కాముల్లో నుంచి, ఇదే ప్రభుత్వ భూముల నుంచి తెచ్చి అప్పులు చేసి ఇదే ఓట్లకి ఖర్చు పెడదాం, ఈ డబ్బే పంచుదాం. అట్లా తెచ్చే డబ్బు కాబట్టే కదా ఓటుకి 30,000 ఇస్తానంటున్నాడు. లేదంటే ఎందుకు ఇవ్వగలుగుతాడు, ఎవరైనా ఎట్లా ఇవ్వగలుగుతాడు? 30,000 ఇస్తా అని చెప్పి వైసీపీ నాయకులు ఎక్కడ బహిరంగంగా చెప్పినటువంటి వార్తలు కానీ వీడియోలు కానీ బయటకైతే రాలేదు కదా ఇప్పటి వరకు. వాళ్ళు 100 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు పెడతారంట. ఎమ్మెల్యేలు 100 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు పెడతారు. ఆ 100 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు. సో ఆ రకంగా, ఎందుకంటే క్యాండిడేట్లు కూడా వెళ్ళిపోతున్న మూలాన ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు క్యాండిడేట్లకు కూడా ఆయనే డబ్బు ఇస్తున్నాడు. ఇంకా అట్లాంటప్పుడు ఎందుకు ఖర్చు అవ్వదు? ఎవరు డబ్బులు పంచేది ఎట్లా? ఈ డబ్బులు ఉండబట్టే పంచగలుగుతున్నాడు. 100 కోట్లు అంటే పంచితేనే కదా. 30,000 లెక్కన పంచడం కన్ఫర్మ్ చేస్తున్నాడు. గిఫ్ట్లతో కూడా ప్రలోభాలు పెడుతున్నాడు. ఇంకా నెక్స్ట్ మందు, ఈ అన్ని ఆ మందు కూడా ఆయనదే, ఆయన మందే, అది ఆయన డబ్బులు ఇన్కమ్. ఈ సోర్సెస్ అంతా కూడా ఆయన ఓన్లీ ఆయనకి ధన దాహంతో మందు ఆయన బ్రాండ్సే కదా. ఏపీలో ఉన్న బ్రాండ్ అంతా కూడా ఆయన బ్రాండే కదా. ఓన్లీ ఆయన ప్రజల సొమ్ము రక్తం అన్నీ కూడా పీల్చి పిప్పు చేస్తాడు. ఆఖరికి ఆయన సీటు దిగిపోయే రోజు వరకు ఆయన ఆ రకంగా ప్రజల రక్తాన్ని పిప్పి చేస్తాడు అనేది మనకు ఖచ్చితంగా కనపడుతుంది. ఆయన ఓడిపోయే వరకు కూడా ఈ పనులు ఖచ్చితంగా జరుగుతాయి. గతంలో సెక్రటేరియట్ని అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే తనఖా పెట్టారు. అది వాళ్ళోళ్ళే ఒప్పుకున్నారు. కొడాలి నాని కూడా మాట్లాడుతూ ఏంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టడం తప్పే ఉంది, సచివాలయం తాకట్టు పెట్టకూడదని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉందా అంటూ కూడా ఆయనే అడిగారు. ఇప్పుడు ఈ మచిలీపట్నం పోర్ట్ను ఎవరికి తనఖా పెట్టబోతున్నారు అంటే ఏం చెప్తారు? ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే సంస్థ నుంచి అప్పు తీసుకోవటం జరుగుతుంది. అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కే ఈ మచిలీపట్నం పోర్ట్ని తాకట్టు పెట్టి అక్కడి నుంచే ఆయన డబ్బులు తీసుకోబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అది తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునేది అయితే జరుగుతూ ఉంది. అది 3,900 కోట్లకి ఈయన అడగటం జరిగింది. వాళ్ళు ఇవ్వటానికి కూడా సుముఖంగానే ఉన్నారు. ఇది 1,680 ఎకరాలు పొలాన్ని తాకట్టు అంటే ల్యాండ్స్, ఆ ల్యాండ్స్ అన్నీ కూడా తాకట్టు పెట్టడం జరుగుతుంది. అది మచిలీపట్నం పోర్టు కోసం కేటాయించిన భూమి, అది ఆ భూమిని తాకట్టు పెట్టడం జరుగుతూ ఉంది. ఓకే. సో ఈ 2-3 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎన్నో ఆస్తులను తనఖా పెట్టి 20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురాబోతున్నారు సంక్షేమ పథకాల కోసం అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో మొన్న సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. ఇప్పుడు మచిలీపట్నం పోర్ట్ని తాకట్టు పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరే సంస్థలను కూడా తాకట్టు పెట్టబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఇంకొద్ది రోజులకి ఇంకేముంటుంది, హైకోర్టు అన్నీ ఇవి తాకట్టు పెడతాడు. ఆయన ప్యాలెస్ల మట్టుకు అట్లాగే ఉంటుంది. ఎందుకంటే అది ఆయన కష్టపడి చెమటూర్చి సంపాదించిన సొమ్ము కాబట్టి అది ఒకటే ఉంటుంది. ఇప్పుడు దుర్గమ్మ టెంపుల్, కనకదుర్గమ్మ టెంపుల్ తాకట్టు పెడతాడు, హైకోర్టు పెడతాడు. ఇంకా అమరావతి ల్యాండ్స్ కోసం చూస్తున్నాడు. వాళ్ళు కూడా అమరావతి రైతుల్ని ఏమైనా చేసైనా అవన్నీ కూడా తాకట్టు పెట్టేస్తాడు. ఎయిర్పోర్ట్లు పెట్టేస్తాడు, అన్నీ చేసేస్తాడు. ఇంకా ఏమీ మిగలవు. తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా తాకట్టు పెడతాడు కుదిరితే. ఎయిర్పోర్ట్లు అయినా అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాదు కాబట్టి కుదిరితే అది కూడా చేస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ వాటిని కూడా ఆయన కుదిరితే ఆ పనులే చేస్తాడు. తిరుపతి దేవస్థానం ఆయన పరిధికి రాకపోయినా కూడా వాటి మీద కూడా అజమాయిషీ చేసి వాటిని కూడా తాకట్లు పెట్టడానికి ట్రై చేస్తాడు. ఏదైనా చేయగల సమర్థుడిలాగానే ఉన్నాడు. అవినీతిలో నెంబర్ 1 పర్సన్ ఎవరైనా ఇండియాలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.